హలో అందరికీ, ఎలా ఉన్నారు? ఏం చేస్తున్నారు? చూశారు కదా, కరివేపాకు కారం పొడి. నేను ఎప్పుడు స్టాక్ అవుట్ అయినా మళ్ళీ రీఫిల్ చేసుకొని వండుకొని పెట్టుకునేదైతే ఇదే అన్నమాట. చాలా సింపుల్గా చేసుకోవచ్చు. దీన్ని ఎందుకు నేను ఎక్కువ వాడతాను అనే దానికి ఒక స్పెసిఫిక్ రీజన్ ఉంది. అది నేను చెప్పాలంటే కొన్ని ఎపిసోడ్సే అవుతాయి, బట్ డెఫినెట్గా మీతో షేర్ చేసుకుంటాను. కాకపోతే అది చెప్పే ముందే అందరికీ తెలిసిన విషయం ఏంటంటే కరివేపాకు హెల్త్ బెనిఫిట్స్, దాంతోపాటు అక్కడ మీరు చూసిన ప్రతి ఇంగ్రీడియంట్ హెల్త్ బెనిఫిట్స్ అందరికీ తెలిసినవే. ఓకేనా? ఇవి ఎప్పటికప్పుడు మనం ఇంట్లో చేసుకుంటే ఇంకా చాలా చాలా బాగుంటుంది. ఎందుకంటే మనం ప్రిపేర్ చేసేటప్పుడు కూడా ఒక చెప్పే కదా, ఒక మెడిటేషన్ చేసినంత చక్కగా ప్రిపేర్ చేసుకుంటాం కాబట్టి రుచికి రుచి ఉంటుంది, ఆరోగ్యానికి ఆరోగ్యం కూడా ఉంటుంది. కొన్ని సింపుల్ టిప్స్ అండ్ ట్రిక్స్ చెప్తాను. కరివేపాకు కారం పొడి చేయడానికి నేను కరివేపాకు కొని కడిగి శుభ్రంగా ఆరబెట్టేశాను. నేను షార్ట్ వీడియోలో ఉంది, చూడండి. తర్వాత అది కొంచెం డ్రై అయిన తర్వాత దాన్ని కుక్ చేశాను అన్నమాట. సో దట్ ఆ కరివేపాకు తొందరగా చక్కగా క్రంచిగా ఫ్రై అవుతుంది. వెంటనే మనం మిక్సీ చేసుకున్నప్పుడు కూడా పౌడరీగా ఉంటుంది. ఆ కరివేపాకు ఫ్రై అవ్వలేదనుకోండి, ముక్కలు ముక్కలుగా అలానే ఉండిపోతుంది అనమాట. సో దీనికి బేసిక్ ఇంగ్రీడియంట్స్ వచ్చేసి పచ్చిశనగపప్పు, మినప్పప్పు, జీలకర్ర, మెంతులు, ధనియాలు. వీటిని వేయించుకుంటూ దాంట్లోనే అవి ఒక 2 minutes వేగిన తర్వాత అందులో కారంకి సరిపడా, రుచికి సరిపడా ఎండుమిరపకాయలు వేసేసాను. ఇవి కూడా వేగుతున్నప్పుడే దాంట్లోనే కరివేపాకు కూడా వేసి వేపేసాను అనమాట. ఇంకా చెప్పాలంటే ఒకటే సింగిల్ పాట్లో చేసేసుకోవచ్చు ఇవన్నీ. అయితే కరివేపాకు మీరు ఎక్కువ వేసుకోండి. ఎక్కువ వేసుకున్నా కూడా వెగటు రాదనమాట, చాలా బాగుంటుంది. ఇప్పుడు మనం కరివేపాకు పొడి చేసేదాని పర్పస్ కరివేపాకును కన్జ్యూమ్ చేయడం అయితే కనుక చాలా ఎక్కువ వేసుకున్నా కూడా ఏమీ అవ్వదు, వెగటు రాదు. ఇవన్నీ కరివేపాకు యాడ్ చేసిన తర్వాత 2 minutesకి కరివేపాకు మంచిగా గలగల్లాడిపోతూ ఉంటుందన్నమాట, చక్కగా వేగిపోయి. కొంచెం 2 tablespoons ఆయిల్ మాత్రమే వేసుకున్నాను నేను ఇవన్నీ వేపడానికి. తర్వాత వెల్లుల్లిపాయలు తీసుకున్నాను, ఒక 2 వెల్లుల్లిపాయలు చిన్న సైజువి తీసుకొని వాటిని చక్కగా మిక్సీ పట్టేశాను కోర్స్గా. దాంట్లోనే కలిపి వేసుకోవచ్చు, కాకపోతే ముక్కలు ముక్కలుగా ఉండిపోతుంది అనమాట. సో ముందు మిక్సీ పట్టేసేసి అది పక్కన పెట్టేసుకున్నాను. తర్వాత ఈ మిగతా ఐటమ్స్ అన్నిటినీ కూడా ఒక 1 అంతే అదే ఇదిలో మిక్సీ పెట్టేశాను. అంతే, సూపర్గా రెడీ అయింది. ఇవి మిక్సీ అయిన తర్వాత ఆ వెల్లుల్లిపాయల్ని నేను దాంట్లో యాడ్ చేసి ఒక్కసారి పల్సిచ్చి వదిలేసాను అనమాట. ఓకేనా? అలా లేకపోయినా చక్కగా లాస్ట్లో ఒక్కసారి ఇచ్చి పల్సిచ్చి వదిలేసినా అయిపోతుంది. సో చింతపండు గురించి చెప్పాలి ఇక్కడ. నేను చింతపండు చాలా కొంచెం వేసాను. చింతపండు వేయొద్దు అనుకుంటే వెల్లుల్లిపాయలు కొంచెం ఎక్కువ వేయండి, బాగుంటుంది, చాలా రుచిగా ఉంటుంది. కొంతమంది చింతపండుని ఇష్టపడరు కదా, కొంచెం చింతపండు వేసుకున్నా కూడా రుచి చాలా బాగా ఎన్హాన్స్ అవుతుంది. ఇంకా ఆప్షన్ ఏంటంటే ఇంగువ. కొంతమంది ఇంగువ కూడా యాడ్ చేస్తారు, నేను ఇంగువ వేయలేదు. ఆ స్మెల్, ఆ ఫ్లేవర్ కొంతమందికి నచ్చుతుంది కదా, వాళ్ళు యాడ్ చేసుకోవచ్చు. సో ఇవి రెండే ఇక్కడ ఇంప్రూవ్మెంట్స్ ఏంటంటే, ఒకటి చింతపండు ఆప్షనల్, రెండోది ఇంగువ పౌడర్. చూసారు కదా, చక్కగా వెల్లుల్లిపాయ రెమ్మలు అవి వలవాల్సిన అవసరం లేదు, మాయిస్ట్గా అయిపోతాయి. అలా యాజ్ ఇట్ ఈజ్గా వేసేయచ్చు ఆ వెల్లుల్లిపాయలు. ఇంకోటి బ్లెండ్ చేసుకునేటప్పుడు లాస్ట్లో ఉప్పు వేయండి. కళ్ళుప్పు వేస్తుంటే కనుక ముందే వేసేసేయండి. ఓకేనా? పసుపు వేయాల్సిన అవసరం లేదు. ఇది చక్కగా ఆరిపోయిన తర్వాత మూత పెట్టి స్టోర్ చేసుకోవచ్చు, ఫ్రీజర్లో కూడా పెట్టుకోవచ్చు. చాలా బాగుంటుంది. మన ప్రీవియస్ వీడియోస్ కూడా చూడండి.